నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో పెన్షన్దారులకు నవంబర్ 30నే పెన్షన్ అందించనున్నట్లు వెల్లడించిన కాకినాడ రూరల్ ఎంపీడీఓ పి సతీష్. కాకినాడలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి. పులే విగ్రహానికి ఘన నివాళి అర్పించి ఆయన సేవలను కొనియాడిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం కాకుండా సొంతంగా రాసుకున్న పుస్తకాల ప్రకారం పాలన సాగుతోంది. మహాత్మా జ్యోతిబా పులే వర్ధంతి కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై ఆరోపణ చేసిన మాజీ ఎంపీ పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావుల గణేష్ రాజా, కాపవరపు ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, అంటరానితనాన్ని, కుల వ్యవస్థను నిర్మూలించడానికి పాటుపడ్డారని, మహిళల యొక్క అభ్యున్నతికి పాటుపడడంతో పాటుగా విద్యా అభివృద్ధికి, వితంతు మహిళల పట్ల ఆయన ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుర్రం మహాలక్ష్మి, గాది కృష్ణ, అడబాల నాగు, గిడియాల పెద్దకాపు, సాపిరెడ్డి సత్యబాబు, పల్లపటి రాజు, పైలా చైతన్య, పైలా నానాజీ, వడ్లపటి జయబాబు, కాపవరపు సుబ్రహ్మణ్యం, అంబటి చిన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరం పడాలి. గండేపల్లి మండలం పి నాయకంపల్లిలో శివ పంచాయతీ క్షేత్రాన్ని శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి గురువారం సందర్శించారు. నూతనంగా నిర్మించిన గోశాల, యాగశాల, పాకశాల, ప్రవచన మండపాన్ని జగద్గురు ప్రారంభించారు. మండపంలో ఉన్న గోవులకు పూజలు చేసి గోగ్రాసం తినిపించారు. అదేవిధంగా హోమాల వద్ద స్వామివారికి వేద పండితులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ బంగారయ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శంకరాచార్యులు మాట్లాడుతూ, ఒకే పరమాత్మ అన్ని దేవుళ్లలో మనకి దర్శనం కలిగిస్తుంది అనే విషయాన్ని శంకరాచార్యులు ఉపన్యాసం ఇచ్చారని అన్నారు. పంచాయత్ దేవతలను ఒకే పీఠంలో ఉంచి పూజించడం అనే పద్ధతి శంకరాచార్యులు తీసుకువచ్చారని, తారతమ్య దృష్టి ఎవరికీ ఉండకూడదని తన గురువు శంకరాచార్యులు చెబుతూ ఉంటారని అన్నారు. సభ అనంతరం కాట్రావులపల్లి మీదుగా జగ్గంపేట మండలం ఎరిపాక గ్రామంలో ఉన్న జ్యోతిర్లింగాలను ఆయన దర్శించుకున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్య రెడ్డి, గ్రామ నాయకులు మల్లిరెడ్డి పాపారావు, ఎస్వీఎస్ అప్పలరాజు, గండేపల్లి మండల అధ్యక్షులు పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
అవతరించి ధర్మోద్ధరణ చేశారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. ఇవాటి రోజున ఇటువంటి ధార్మికమైన వాతావరణాన్ని ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ యథాసంభవంగా ధర్మానుష్ఠానం చేస్తూ శ్రేయస్సుని పొందుతూ ఉన్నాము. ఇన్ని క్షేత్రాన్ని చూస్తూ ఉన్నాం. ఈ సనాతన వైదిక ధర్మ పరంపరను చూస్తూ ఉన్నామనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని అత్యంత దృఢంగా సంస్థాపన చేశారు. ఎంత దృఢంగా సంస్థాపన చేశారు అనంటే వారి అవతారం పూర్తయి వారు ధర్మ సంస్థాపన చేసి 1200 సంవత్సరాలు గడిచినా కూడా ఆ పరమాత్మ యొక్క కృపకు పాత్రుడు కావచ్చు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించి అందరూ ఆస్తికుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ అంటే ఇది ఎలాగా లోకంలో చిన్నపిల్లలకి తల్లిదండ్రులు రకరకాల బట్టలు కొంటారు. మన పిల్లలకి ఏం బాగుంటాయో, ఎలాంటి బట్టలు అయితే బాగుంటాయో అలాంటి బట్టలు కొనుక్కొస్తారు. రకరకాల బట్టలు కొంటారు. అందులో ఇప్పుడు 4-5 రకాల బట్టలు కొని తీసుకొచ్చారు. రోజుకు ఒక్కొక్క జతని తొడుగుతారు పిల్లలకి. ఇక 4-5 రకాల జతలు మన పిల్లలకి ఏం బాగుంటాయో అటువంటి వాటిని తీసి కొనుక్కొని వచ్చాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బట్టలని తొడుగుతూ ఉన్నాం. కానీ ఏమవుతుంది అంటే ఫలానా బట్టలని తొడిగినప్పుడు తల్లికి తన పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా ఇష్టం, ఇంకా ఎక్కువ. మిగతా బట్టలను తొడిగినప్పటికంటే ఈ బట్టల్లో తన పిల్లల్ని చూడడం అంటే ఇంకా కొంచెం ఇష్టం. ఇంకో 2 సార్లు ఎక్కువ సార్లు చూస్తుంది. ఇంకో రకమైన బట్టలు తొడిగినప్పుడు తండ్రికి చూడడం అంటే చాలా ఇష్టం. ఈ బట్టల్లో చూడడం అంటే పిల్లల్ని చాలా ఇష్టం. ఇంకో రకమైన బట్టలను తొడిగినప్పుడు తాతకి చాలా ఇష్టం. ఇంకో రకమైన బట్టలను తొడిగి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కూడలి వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అంటరాని వారికి, అట్టడుగు వర్గాల ప్రజలకు సాంఘిక న్యాయం కోసం, సమాన హక్కుల కోసం సత్యశోధక్ సమాజ్ను స్థాపించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. వెనుకబడిన తరగతుల హక్కుల కోసం, స్త్రీ విద్య కోసం ఆయన అహర్నిశలు పోరాడి అత్యున్నత సేవలు అందించారని కొనియాడారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఆయన దేశానికి అందించిన సేవలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ నాగార్జున, కాకినాడ డివిజన్ సహాయ బీసీ సంక్షేమాధికారి ముత్యాల సుబ్బారావు, జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయ పర్యవేక్షకులు మరియు వసతి గృహ సంక్షేమాధికారి గోవాల సతీష్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది వెనక్కి వస్తుంది యాక్చువల్లీ వెరీ నైస్. ఇక్కడ వెనక్కి స్ఫూర్తిగా నిలిచి ఉన్నది. ఎడ్యుకేషన్ కానీ